కృష్ణానది బోర్డును నెల్లూరు జిల్లాలో గాని లేదా రాయలసీమ జిల్లాలో గాని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు పిట్టి రేణుకారెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచితంగా కృష్ణానది బోర్డు కార్యాలయాన్ని వైజాగ్లో ఏర్పాటు చేసిందన్నారు. దీనివల్ల స్థానిక రైతులకు ప్రయోజనం లేదని వివరించారు. కృష్ణానది బోర్డు కార్యాలయాన్ని సంబంధం లేని వైజాగ్లో ఏర్పాటు చేయడం వల్ల కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందవలసిన నీటి వాటా అందక రైతాంగం తీవ్ర స్థాయిలో నష్టపోతుందన్నారు. గత ప్రభుత్వం వైఫల్యంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు జి విజయబాబు, గంగినేని రాజేష్, ఎ శ్రీధర్ రెడ్డి, ఎండి భీమేశ్వర్ రెడ్డి, ఎం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుల్ని, ఈయన ట్రెజరరు, ఈయన ప్రధాన కార్యదర్శి అల్లూరు సత్యరామరెడ్డి, భీమేశ్వర్ రెడ్డి. మా యొక్క డిమాండ్ ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కృష్ణానది పరివాహ ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా బోర్డుని ఈ ప్రాంతంలో రాయలసీమ 4 జిల్లాల్లో కానీ, నెల్లూరులో కానీ, ప్రకాశం కృష్ణా జిల్లాలో నెలకొల్పాల్సినటువంటి కృష్ణా బోర్డుని తీసుకుపోయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. ఈ రోజు ఈ కృష్ణా బోర్డు యొక్క సారాంశం ఈ రాష్ట్రానికి దానికి సంబంధించినటువంటి నీటి హక్కుల్లో ఒక కర్ణాటక, మహారాష్ట్రతో పాటు మన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన కూడా దీంట్లో ఇమిడి హక్కులు. మరి వాటిని మనం తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కృష్ణ మిగులు జలాలు కానీ, నికర జలాలు వాడకంలో కోయిల్ సాగరు, నెట్టింపాడు, కలవకుర్తి, భీమా ప్రాజెక్టులేమో వాళ్ళు తెలివిగా పారుదల కృష్ణ నీటి మీద వాళ్ళకి అవగాహనతో వాళ్ళు సక్రమంగా పాలించుకున్నారు గతంలో నుంచి నిన్నటి వరకు కూడా. అయితే మనకు వచ్చేటప్పుడు కృష్ణా బోర్డు విడిపోయిన తర్వాత విశాఖపట్నంలో నెలకొల్పినాక కృష్ణా నదీ జలాలు వాటాలు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం చెందుతుంది, ఎంత నీటిని మనం ఉపయోగించుకుంటున్నాం, వాడుకుంటున్నాం అన్నటువంటి సమాచారం కూడా రైతాంగం దగ్గర లేదు. తెలుసుకున్నాం అంటే కృష్ణా బోర్డుకి విడిపోయినాక బోర్డులో మన యొక్క వాటాలు ఏమాత్రం అని తెలుసుకున్నాం అంటే ఇది పోయి విశాఖపట్నంలో ఉంది. రైతులకు పోయి కనుక్కోవాలంటే చాలా దూరంతో ప్రయాసంతో కూడుకున్నటువంటి ప్రయాణం అయింది. అందుకని ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆ కృష్ణా బోర్డు రాయలసీమ 4 జిల్లాల్లో కానీ, నెల్లూరులో కానీ, కృష్ణా జిల్లాలో కానీ పెట్టాలన్నదే మా ప్రధాని యొక్క డిమాండ్. ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ రైతాంగానికి అందుబాటులో పెట్టాలని మా యొక్క ఉద్దేశం. అయితే ఈనాటే కాదు, కృష్ణా మిగులు జలాల గురించి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడే రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా కృష్ణా జలాలు వాటాలను ఈ రాష్ట్ర రైతాంగానికి వాటాలను కోల్పోతుందని అనేక దఫాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన శాసనసభలో గంటల తరబడి మాట్లాడింది. ఎగువ రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో నారాయణపూర్, ఆలమట్టి, భీమా ప్రాజెక్టులో ఎగచక్కంగా నీటిని అడ్డగిచ్చి వాళ్ళు మా నీటిని తరలిస్తున్నారని ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన శాసనసభలో ప్రస్తావన చేయడం కూడా జరిగింది. అయితే ఈనాడు ఈ పరిస్థితుల్లో మనము తెలంగాణ విడిపోయినాక కృష్ణా బోర్డు మనకు వచ్చినాక ఈ కృష్ణా నది పరివాహ ప్రాంతంలో ఉండాల్సినటువంటి బోర్డును తీసుకుపోయి విశాఖపట్నంలో కాకుండా తిరిగి దాన్ని తీసుకొచ్చి 5 జిల్లాల్లో ఎక్కడైనా నెలకొల్పాలని మా యొక్క రైతాంగం యొక్క కోరిక నిర్వర్తిస్తారని ఈ బాధ్యత ప్రభుత్వం ఎవరిస్తుందని, రైతుల పట్ల సానుకూలంగా ఎవరిస్తుందని ఉద్దేశంతో మేమందరం రైతులు ఈనాడు ప్రెస్ క్లబ్కి వచ్చి మీ ముందు మా యొక్క రైతులకు కావాల్సిన హక్కులను కూడా తెలుసుకునే దానికి అవకాశం కలగద్దని మా యొక్క ఉద్దేశం సార్.